హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఎముకలు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే రాగులతో చేసుకునే రాగి జావా కానీ రాగి రొట్టె కానీ ఇలా చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. పాలల్లో కన్నా రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం తక్కువగా అయినట్లయితే ఎముకలు త్వరగా విరుగుతాయి. కాబట్టి రాగులతో చేసుకునే రాగి జావా కానీ రొట్టె కానీ చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. నా ఛానల్లో రాగులతో చేసుకునే రాగుల లడ్డు, రాగుల జావా ఇవన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. రాగి పిండి 1 కప్పు, నీళ్ళు 1/2 కప్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఉప్పు కొద్దిగా వేసుకొని రాగి పిండి 1 కప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ పిండిని ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకోండి. నీళ్ళు అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. నీళ్లు ఎక్కువగా వేసి కలుపుకోవద్దు. పిండి చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండిని బాగా కలుపుకోండి, అప్పుడు రొట్టె బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని సమాన భాగాలుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేస్తూ ఇలా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఒంటికి చలవ చేసే వీటిని ఎండాకాలంలో తప్పక తీసుకోండి. ఇలా మిల్లెట్స్తో చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాగి రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. చపాతీల కన్నా కూడా ఈ రాగి రొట్టెలను చేసి ఇచ్చినట్లయితే పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది. కాల్షియం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు రాగులతో చేసుకునే రాగుల లడ్డు కానీ జావా కానీ ఇలా చేసుకొని తినండి. డెలివరీ అయిన ఆడవాళ్ళు కానీ మోనోపాజ్లో ఉన్న వాళ్ళు కానీ ఇలా రాగి రొట్టెలను చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి కాల్షియం చాలా అవసరము కాబట్టి ఇలా చేసుకొని తినండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. రాగి రొట్టెలు చాలా పల్చగాను చాలా మెత్తగా కాను ఉంటాయి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని నీళ్లు చిలకరించుకోవాలి. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు తిప్పి వేసుకోండి. 2 నిమిషాల కన్నా ఎక్కువగా కాల్చినట్లయితే పొంగదు. కాబట్టి 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పెట్టినట్లయితే ఒక సైడు మాత్రమే బాగా కాలుతుంది, రెండవ సైడు అంత బాగా కాలదు. కాబట్టి సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అప్పుడు పూరీలాగా పొంగుతుంది. పూరీలలాగా పొంగడం వల్ల రొట్టె కూడా చాలా మెత్తగా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత మెత్తగా ఉంటాయి. ఈ రాగి రొట్టెలు చేసుకున్న తర్వాత కూడా 2-3 గంటలైన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా సులభం. కాబట్టి ఇలా రాగి రొట్టెలను చేసుకొని తప్పక తినండి. ఈ రాగి రొట్టెలను ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకొని తిన్నా ఎంతో బాగుంటుంది. ఈ రాగులతో చేసుకున్న రొట్టెలను పిల్లలు పెద్దలు అందరూ తీసుకోండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇలా మిల్లెట్స్తో చేసుకునే రాగి రొట్టెలను చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు. క్రమం తప్పకుండా తీసుకోండి, బరువు తగ్గుతారు. నా ఛానల్లో రాగులతో చేసుకునే రాగుల జావా, రాగుల లడ్డు, రాగుల దోశలు ఇలా అన్నీ ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. రాగి రొట్టెలను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.